సాగే గవర్నర్ తమిళిసై ప్రసంగం ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ సాగుతోంది. గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉందన్నారు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. గవర్నర్ ప్రసంగంలో సత్యదూరమైన మాటలు కనిపించాయన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తాము ప్రజల పక్షానే ఉంటామన్నారు కేటీఆర్. గత కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యలు ఆకలి కేకలు ఉన్నాయన్నారు. ఆనాడు ఉమ్మడి ఏపీలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ₹1 ఇవ్వను అంటే కాంగ్రెస్ నాయకులు ఎందుకు పెదవి విప్పలేదని కేటీఆర్ ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం విని సభ్యుడిగా సిగ్గుపడతానన్నారు కేటీఆర్. తెలంగాణ రాకముందు బీడువారిన భూములు ఉండేవన్నారు. కాంగ్రెస్ పాలనలో దురాగతాలను బయటపెడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో మంత్రి పొన్నం అడ్డు తగిలారు. ఆయన కలుగజేసుకుని మాట్లాడారు. 2014కి ముందు అన్యాయం జరిగిందనే తెలంగాణ కోసం కొట్లాడామని మంత్రి పొన్నం వెల్లడించారు. ఆ తర్వాత మళ్లీ కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో ఆత్మహత్యలు ఆకలి కేకలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. నల్గొండలో ఫ్లోరైడ్ బాధలు, దేవరకొండలో పసిపిల్లల అమ్మకాలు ఉండేవన్నారు. అలిశెట్టి ప్రభాకర్ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష. ఒక నక్క, ఇది ఆయన కవితను కోట్ చేస్తున్నాను అధ్యక్ష. ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవరిని మోసగించనండి. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువుల్ని సంహరించినందుకు. అట్లా ఉంది అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే ఈ గవర్నర్ గారి ప్రసంగం అదే రకంగా అనిపించింది తప్ప అందులో అసత్యాలు సత్యదూరమైన మాటలు తప్ప వాస్తవాలు మాత్రం ఒక్కటి కూడా లేదు అధ్యక్ష. అధ్యక్ష, నిన్న చాలాసార్లు ప్రస్తావన చేసినారు గత ప్రభుత్వం అంటూ. అక్కడున్నా అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా అధ్యక్ష మేము ప్రజాపక్షమే. తప్పకుండా తెలంగాణకు ఎన్నటికీ స్వపక్షమే, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నటికైనా విపక్షమే అధ్యక్ష. తప్పకుండా ప్రజల తరపున గొంతు విప్పుతాం. అందుకే గతంలోని వారి పరిపాలన ఎట్లా ఉందో ఒక్కసారి తప్పకుండా అద్దం చూపెట్టవలసిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీదనే ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఎట్లుంది అధ్యక్ష? కేటీఆర్ మాట్లాడుతుండగా సీఎం రేవంత్ రెడ్డి కలుగజేసుకున్నారు. కేసీఆర్ కు రాజకీయ అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కేసీఆర్ ను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఎంపీగా కేంద్ర మంత్రిగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారన్నారు. తన రిప్లై కోసం బీఆర్ఎస్ తహతలాడుతోందన్నారు. 5 ఏళ్ల సమయం తమకుందని, బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగేదో లెక్కలతో సహా చెబుతామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. సభలో డిప్యూటీ సీఎం కూడా మాట్లాడారు. తెలంగాణను 5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని అన్నారు భట్టి. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన చరిత్ర బీఆర్ఎస్కే చెందుతుందన్నారు. ఆర్డబ్ల్యూఎస్ వ్యవస్థలు సంస్థలను ధ్వంసం చేసిందే బీఆర్ఎస్ అన్నారు. వీళ్ళ పాలనలో తాగునీటికి దిక్కు లేదు, సాగునీటికి దిక్కు లేదు, కరెంట్ అనేది అడ్రస్సే లేదు. ఇక ఇది వీళ్ళ పాలన అధ్యక్ష. 50 ఏళ్ళు పరిపాలించి అధ్యక్ష, ఇక్కడ కూర్చున్న సభ్యులు ఆలోచన చేయాలి అధ్యక్ష. రాజగోపాల్ రెడ్డి గారు చేస్తున్నారు. నల్లగొండలో ఫ్లోరోసిస్ తప్ప ఏమిచ్చింది అధ్యక్ష? వీళ్ళు నల్లగొండలో ఫ్లోరోసిస్తో 1.5 మంది నడుములు వంగరబోతుంటే మునుగోడు నియోజకవర్గంలో ఒక్కసారి నాకు ఒక కాంగ్రెస్ సభ్యుడు మాట్లాడింది అధ్యక్ష సబ్జెక్టే మాట్లాడుతున్న అధ్యక్ష. తర్వాత సభ్యుడికి ఇష్టం వచ్చినంత టైం ఇవ్వండి, మాట్లాడినివ్వండి, మాకు అభ్యంతరం. ఐఎమ్ నాట్ ఈల్డింగ్ అధ్యక్ష. నల్లగొండలో ఫ్లోరైడ్ బాధలు, దేవరకొండలో పసిపిల్లల అమ్మకాలు, పాత బస్తీలో మైనారిటీ తీరని బాలికల వివాహాలు,